అంగహీనుడవై జీవంలో ప్రవేశించుట మేలు. మార్కు సువార్త 9:44. రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొని నేరవు. మనుష్యులు శరీరానికి ప్రాధాన్యత ఇస్తారు, దేవుడు ఆత్మకు ప్రాధాన్యత ఇస్తాడు. మనుషులు భూ సంబంధమైన వాటిపై మనస్సు నుంచుతారు, దేవుడు ఆయన నీతిని రాజ్యమును మొదట వెదుకుడి అని సెలవిచ్చాడు. నీవు నీ సొత్తు కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు నిన్ను విలువ పెట్టుకొన్నాడు, సిలువ ప్రేమతో కన్నాడు. నీ దేవుడు చూడుము, నిన్ను నా ఎరచేతుల మీదే చెక్కి ఉన్నాను అని సెలవిస్తున్నాడు. మన జీవము దేవుని చేతిలో కలదు, మన పౌరస్థితి పరలోకమందు కలదు. శరీరాన్ని సుఖపెడుతూ ఆత్మను కృషింపనీయకు. నిత్య జీవము చేరుటకు నీ శరీరము అడ్డుగా ఉండకుండా శరీర విషయంలో త్యాగము చేయము. నీ దేహము దేవుని ఆలయము. నీ ప్రాణాత్మ దేహమును దేవునికి సమర్పించుకో. ప్రాణాత్మ దేహంతో దేవుని స్తుతించు, దేవుని సేవించు. దేవుడు నీకు పరలోకము మరియు నిత్య జీవము దయచేయునుగాక. ఆమేన్.